hostel warden Nagamani for accepting a bribe of 30,000. According to ACB DSP Subbaraju, the warden had demanded a bribe from Jhansi, a sweeper working at the hostel, prompting her to approach the ACB. Acting on the complaint, ACB officials conducted a sting operation and caught Nagamani red-handed while accepting the bribe. The case has been registered and further investigations are underway. ఈరోజు సాయంత్రం ఒక ట్రాప్ ప్లాన్ చేసాం. దానికి సంబంధించి ఈరోజు సుమారు రాత్రి 8 గంటలకి ఎంప్లాయీస్ కాలనీలో ఈ నాగమణి గారు అద్దెకుంటున్న ఇంట్లో ట్రాప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ట్రాప్ టైంలో ఈ నాగమణి గారు ఆవిడ భర్త రామోజీరావు, అతను ప్రైవేట్ ఎంప్లాయీ, వీళ్ళిద్దరూ కూడా ఈ ఫిర్యాది ఝాన్సీ దగ్గర 30,000 రూపాయలు లంచం సొమ్ము తీసుకోవడం జరిగింది. కెమికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాంతో అంతా కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీనికి సంబంధించి ఫర్దర్గా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ అనంతరం వాళ్ళని కోర్టుకు హాజరు పెట్టి నెక్స్ట్ చర్యలు తీసుకుంటాం. ప్రజెంట్ ఈ హాస్టల్కి సంబంధించి ఝాన్సీ అన్నవాడు మాత్రం కంప్లైంట్ ఇచ్చున్నారు. ఈ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఫర్దర్గా ఇంకేదన్నా ఉంటే కనుక దాన్ని కూడా మనం ఫర్దర్గా ఎంక్వైరీ చేసి ముందుకు వెళ్తాం. ఝాన్సీ అనే ఆవిడ న్యూజివీడ్ ఎంప్లాయీస్ కాలనీలో ఉండే సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ కాలేజీ హాస్టల్లో అవుట్సోర్సింగ్ సర్వెంట్గా పనిచేస్తున్నారు. ఆవిడ గత 5 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నారు. చాలా కాలం పాటు జీతాలు రాలేదు. రీసెంట్గా కొద్దిగా జీతాలు వచ్చినాయని చెప్పి తర్వాత ఈ పోస్ట్లో ఆవిడని కంటిన్యూ చేయడానికి ఆ హాస్టల్కి సంబంధించిన వార్డెన్ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు నాగమణి గారు గత మొన్న డిసెంబరు నెల నుంచి ఆవిడకు ఉద్యోగాన్ని రావద్దు, నువ్వు 1,00,000 రూపాయలు తీసుకొస్తేనే నువ్వు ఉద్యోగంలోకి రాణిస్తానని చెప్పేసి ఆపేయడం జరిగింది. దాని మీద ఆవిడ ఎంత డబ్బు